బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన జమ్మికుంట మున్సిపాలిటీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో 13 మంది జమ్మికుంట మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 13 మంది కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాల ప్రజలు లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అంటున్నారు. ఇదే తరహాలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు మండలాలలోని సర్పంచ్లు గత కొద్ది రోజుల క్రితం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగితే హుజూరాబాద్లో దశల వారీగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శాసనసభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్మికుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, అది మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, రేపు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, మిగతా అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది, నియంతృత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా జమ్మికుంట అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్తు కాలంలో జమ్మికుంట ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సేవ చేసే విషయం లోపల మీరంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.